శ్రీరామ నవమి నాడు ఈ పనులు అస్సలే చేయొద్దు. జగదభిరాముడు శ్రీరాముడు, లోక రక్షకుడు అయిన శ్రీరాముల వారి శ్రీరామ నవమి వేడుకలు జరుపుకోవటానికి దేశం సిద్ధం అవుతుంది. అయోధ్య రామాలయంతో పాటు దేశవ్యాప్తంగా రామాలయాలలో రామయ్య నవమి వేడుకలు అట్టహాసంగా జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సీతారాముల కళ్యాణం లోక కళ్యాణార్థం అని చెప్తారు. అలాంటి రామయ్యకు వాడవాడలా కళ్యాణం జరిపి వేడుకలు చేసుకుంటారు. రామయ్య నవమి నాడు కొన్ని పనులకు దూరంగా ఉండాలి. ఈ సంవత్సరం శ్రీరామ నవమి రేపు అంటే ఏప్రిల్ 17వ తేదీన అత్యంత వైభవోపేతంగా జరగనుంది. ఇంతటి మహిమాన్వితమైన శ్రీరామ నవమి నాడు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు వంటి విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. సాక్షాత్తు మహావిష్ణు స్వరూపం అయిన శ్రీరాముడిని పూజించే రామ నవమి వేళ కొన్ని పనులకు దూరంగా ఉండాలి. ఈ రోజు అత్యంత నియమనిష్టలతో శ్రీరాముడిని పూజించాలి. శ్రీరామ నవమి నాడు ఈ పనులు అస్సలే చేయకూడదు. శ్రీరామ నవమి నాడు తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి. మాంసాహారానికి, మసాలాలతో కూడిన ఆహారాన్ని పొరబాటున కూడా తినకూడదు. రామ నవమి నాడు మాంసాహారం తింటే రామయ్యకు అపచారం కలుగుతుంది. ఫలితంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. శ్రీరామ నవమి నాడు వెల్లిపాయలను, ఉల్లిపాయలను తినడం మానేయాలని చెబుతున్నారు. ఈ పనులు చేస్తే రామయ్యకు ఆగ్రహం. శ్రీరామ నవమి వేడుకలను చేసేవారు రాముల వారి కళ్యాణం చేయించే వారి వెల్లిపాయలను, ఉల్లిపాయలను ఆహారంలో తినడం మానుకోవాలి. ఆహారం మాత్రమే కాదు, మద్యం సేవించటం, ధూమపానం చేయటం రామ నవమి నాడు చేయకూడదు. శ్రీరామ నవమి నాడు పొరబాటున కూడా గోర్లు, జుట్టు కత్తిరించకూడదు. ఒకవేళ కత్తిరించుకుంటే రామయ్య ఆగ్రహంతో మీ ఆరోగ్యం మరింత దిగజారుతుందని చెబుతారు. రామ నవమి నాడు భార్యాభర్తలు ఇలా ఉంటే కష్టాలు. రామ నవమి నాడు ఎవరు వివాదాల జోలికి, వాదనల జోలికి పోకూడదు. ఎవరితోనూ గొడవలకు దిగకూడదు. హింస చేయరాదు. ముఖ్యంగా భార్యాభర్తలు అస్సలు తగవులు ఆడకూడదు. ఇతరుల వ్యవహారాలలో, వివాదాలలో తలదూరిస్తే రామయ్యకు ఆగ్రహం వస్తుంది. ఫలితంగా ఆర్థిక కష్టాలు, నష్టాలు కలుగుతాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.